దివ్యల మాధురి అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్తే గేమ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ బిగ్ బాస్ని చాలామంది తెలంగాణ వాళ్ళే చూస్తున్నారు. ఆంధ్ర వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రాజకీయాల వైపే ఉంటారు. తెల్లారితే వైసీపీ, టీడీపీ, కూటమి, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపే తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకురావాలని చెప్పేసి దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. దువ్వెల మాదిరి తీసుకొస్తే అటు వైసీపీ రాజకీయం అవుతుంది, వైసీపీ వాళ్ళు దువ్వెల మాదిరి సపోర్ట్ చేస్తారు, అటు కూటమి వాళ్ళు నెగిటివ్ ఓట్లు వేపిస్తూ ఉంటారు. అట్లా ఒక హంగామా అనేది క్రియేట్ చేద్దామని దువ్వెల మాదిరిని తీసుకొచ్చారు. మేము కూడా చూస్తాం దువ్వెల మాదిరి అసలు సీను పడ్డాడా, దువ్వెల మాదిరి పడేసిందా, అసలు దువ్వెల మాదిరిలో ఉన్న పవర్ ఏంటి, ఆమె అందానికి ఉన్న అదేంది అసలు, ఆమె ఎంతోమందిని అంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ, దువ్వెల మాదిరి ఫ్యామిలీ ఇంత ఉన్నారు. వాళ్ళ పిల్లగాళ్ళని కూడా వదిలేసి వాళ్ళ సొంత భార్యని అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యని కూడా వదిలేసి దువ్వెల మాదిరి వెనకొచ్చిందంటే అసలు ఏంది దువ్వెల మాదిరిలో ఏముంది? వి వాంట్ టు సీ దిస్. అయస్కాంతం ఏందా, అయస్కాంతం ఏందా ఆకర్షణ? మమ్మల్ని ఆకర్షిస్తావా నువ్వు? రా బిగ్ బాస్లోకి రా, మమ్మల్ని ఆకర్షించు. యూత్ అంతా నీకోసం వెయిటింగ్. అక్కడ ఒకటే తనుజ ముఖం చూసి బోర్ కొడుతుంది. అందమైన అమ్మాయి లేక బిగ్ బాస్ పిలుస్తుంది. బిగ్ బాస్ నాగార్జున కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏంద్రా నాయన వారం వస్తున్నావు,